ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. కీలక నిందితుడిగా భావిస్తున్న కామేపల్లి తులసిబాబును రేపు ఒంగోలు పోలీసులు ప్రశ్నించబోతున్నారు. అతడు విచారణలో ఎవరి పేర్లు చెప్తాడోనన్న ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు సాక్షుల విచారణ కొనసాగుతోంది. రఘురామ గుండెలపై కూర్చొని టార్చర్ పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కామిపల్లి తులసిబాబు విచారణకు హాజరు కావాలని ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. జనవరి 3న మధ్యాహ్నం 1 గంటకు రావాలని సమన్లు ఇచ్చారు. రఘురామను టార్చర్ పెట్టిన కేసులో కామిపల్లి తులసిబాబు కీలక వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు హార్ట్ సర్జరీ చేయించుకున్న తనపై 115 కేజీల పైబడి బరువున్న వ్యక్తి గుండెలపై కూర్చొని టార్చర్ చేశారని రఘురామ చెబుతున్నారు. ముసుగు ధరించి తన గుండెలపై కూర్చున్న వ్యక్తి తులసిబాబేనని ఆరోపిస్తున్నారు. తులసిబాబుతో పాటు తాను కూడా విచారణకు హాజరవుతానంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు రఘురామ లేఖ రాశారు. తనను టార్చర్ చేసిన తులసిబాబును గుర్తించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో శుక్రవారం విచారణలో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి నెలకొంది. 2021 మే 14న రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా గుంటూరు సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆయన పుట్టినరోజు నాడే అంతమొందించేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి 3rd డిగ్రీ ప్రయోగించారు. పోలీసులతో పాటు ముసుగులు ధరించిన 4 వ్యక్తులు కొట్టిన దెబ్బలకు ఆయన ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. తన మీద పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని రఘురామకృష్ణరాజు కోర్టుల్ని ఆశ్రయించారు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఊరట లభించలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నం చేశారని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఈ కేసులో A1 గా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, A2 గా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, A3 గా మాజీ సీఎం జగన్, A4 గా రఘురామ సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్, A5 గా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పేర్లను చేర్చారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు అప్పగించారు. ఇప్పటికే విజయపాల్ ను విచారించి అరెస్టు చేసి జైలుకు పంపించారు ఎస్పీ దామోదర్. గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఇప్పుడు కామేపల్లి తులసిబాబును ఇంట్రాగేట్ చేశాక ఎవరి పేర్లు బయటకొస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.